వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఐఏఎస్కు శాపంగా మారిందని, వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం వల్లే సిఎస్గా కావాల్సినటువంటి ఆ ఐఏఎస్ ఇప్పుడు సిఎస్ అవ్వలేకపోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఐఏఎస్ ఎవరు, ఆవిడ ఎందుకు సిఎస్గా కాలేకపోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైఎస్ కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఒక ఐఏఎస్ పాలిట శాపంగా మారిందని, ఆంధ్రప్రదేశ్కి సిఎస్ కావాల్సినటువంటి ఆ ఐఏఎస్ వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్లే ఇప్పుడు సిఎస్ కాలేకపోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఎవరా ఐఏఎస్, ఎందుకు వారు సిఎస్ కాలేకపోతున్నారు? ఇంకా ఆలోచించాల్సిందే ఉంది. శ్రీలక్ష్మి. ఓకే. ఆవిడ ఇండియాలో అతి చిన్న వయసులో ఐఏఎస్ టాపర్గా నిలిచిన శ్రీలక్ష్మి. అంత తెలివైన శ్రీలక్ష్మి సప్త సముద్రాలు ఇది ఇంటెనకమాల పిల్ల కాలంలో పడి చనిపోయినట్లుగా అయ్యింది శ్రీలక్ష్మి పరిస్థితి. వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండి ఆవిడ చాలా అవకతవకలకి పాల్పడ్డారు. దీనిలో అతి ఎక్కువగా బాగుపడిన వాళ్ళు ఎవరు అంటే ఇద్దరు. ఒకరు జగన్మోహన్ రెడ్డి, ఇంకొకరు గాలి జనార్దన్ రెడ్డి. సరే, వాళ్ళిద్దరూ బాగుపడ్డారు. వాళ్ళ మీద కూడా కేసులైనవి, వాళ్ళు జైలుకి వెళ్ళారు. కానీ ఒక రాజకీయవేత్త, ఒక సామాన్యమైన మనిషి జైలుకి వెళ్ళడం వేరు, ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్ళడం వేరు. ఈ ఐఏఎస్లకి ఐపీఎస్లకి జైలుకి వెళ్ళారు అంటే అవినీతి ఆరోపణలతోటో అవినీతికి వీళ్ళు కొమ్ముగాసినందుకో వెళితే గనక వాళ్ళకి సర్వీస్లో దక్కేది ఏంటి అంటే ఒక పెద్ద నల్ల పెన్నుతోటి బ్లాక్ మార్క్. వాళ్ళు పచ్చ ఇంకుతో సంతకాలు పెట్టగలిగిన వాళ్ళు వేరే ఇంకొకరితో నల్ల ఇంకుతోటి రిమార్కులు రాయించుకునే పరిస్థితికి వాళ్ళు, అంటే బ్లాక్ మార్క్ వేసేస్తారు. ఆ బ్లాక్ మార్క్ కూడా పచ్చింకుతోనే వేస్తారు అనుకోండి, అది వేరే విషయం. కానీ నీ అధికారాన్ని నువ్వెంత కోల్పోయినట్లు, నీ పలుకుబడిని, నీ గౌరవాన్ని, నీ ప్రతిష్టని ఎంత దిగజార్చుకున్నట్లు, అలాగే ఈ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా సర్వీసులు అనేవి అవి అంత ఈజీ అయిన విషయాలు కాదు, అవి మామూలు విషయాలు కాదు, అక్కడ నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు అనే సంగతి సమాజం మొత్తానికి ఎంత తెలుసో అంతకి వేల రెట్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు. నువ్వు ప్రిపేర్ అయ్యావు, చదివావు, పరీక్ష రాసావు, సెలెక్ట్ అయ్యావు, ఉద్యోగం వచ్చింది, ఏం లాభం? ఈరోజు నువ్వు ఈ ఐఏఎస్లకి కొంతమంది సిఎస్లు అవ్వకుండానే వేరే వేరే శాఖల్లోకి వెళ్ళడము, లేకపోతే రిటైర్మెంట్ అయిపోవటమో జరుగుతుంది. అట్లాంటిది నీకు సిఎస్ అయ్యే అవకాశం ఉండి నువ్వు సిఎస్ అవ్వలేకపోయావు. ఒక్కరోజు సిఎస్గా ఉన్నా కానీ, ముఖ్య కార్యదర్శి ఉన్నా కానీ నీ పేరు అక్కడ రాసి ఉంటుంది. ఆ అవకాశాన్ని నువ్వు కోల్పోయావు. ఈ మధ్యలో ఈ 2011 నుంచి ఇప్పటి వరకు, అంటే ఎన్ని సంవత్సరాల దగ్గర 13 సంవత్సరాల 14 సంవత్సరాల దగ్గర కాలం నువ్వు ఒక చెడు పేరును మోస్తూ ఈ రోజుకి నీ గురించి ఎవరైనా ఒక కామెంట్ పాస్ చేయగలిగిన పరిస్థితిలోకి నువ్వు పాతాళంలోకి దిగజారిపోయావు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పాత సిఎస్ రిటైర్ అవుతున్నారు, కొత్త సిఎస్ రావాలి. ఆ లిస్టులో ఫస్ట్ నీ పేరు ఉండాలి లెక్క అయితే. అలాంటిది నీ పేరు గల్లంత అయింది. దానికి కారణం ఏంటి? నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండగా నువ్వు పాల్పడిన అవకతవకలకి, పోనీ ఈ అవకతవకలకి నువ్వు పాల్పడేటట్లు వేరే వాళ్ళు చేశారు అందామా? నువ్వేనా తెలివి తక్కువదానివా? నువ్వేమైనా తెలివి తక్కువదానివా? నువ్వు
పెన్ను అక్కడ పెట్టకపోతే, సైన్ చెయ్యకపోతే, నువ్వు కాపీ నోటు రాయకపోతే ఆ స్కామే లేదు, ఆ కేసే లేదు, ఇంతమంది జైలు లేదు. అసలు ఎందుకు ఈ సాహసానికి ఒడిగట్టినట్టు? డబ్బు ఆశ, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక యువ పారిశ్రామికవేత్త నా ముందుకు వచ్చాడనా, బలవంతమా, ఏం జరిగింది? అసలు ఎందుకు ఇంత ఇలాంటి ఒక రకంగా వృత్తికైతే మట్టుకు ఘాతకం చేసినట్లే కదా, వృత్తి ధర్మాన్ని మట్టుకు నువ్వు పక్కన పెట్టేసినట్టేగా. ఇలా చేసి ఈరోజు నువ్వు పాముకున్నది ఏంటి అంటే జైలు శిక్ష, అప్రదిష్ట, అంతకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఈమె కోవలోనే ఇంకొంతమంది ఉన్నారు. ఇంకొక రాజగోపాల్ అని, ఇంకొకరని. సరే, బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడో వేరే రాష్ట్రంలో ఇలా జరిగింది, మనకి ఇన్ఫర్మేషన్ లేదు, మనం ఐ విట్నెస్ కాదు అనుకోవటానికి వీలు లేకుండా ఈ శ్రీలక్ష్మి వీళ్ళకి జరిగిన తరువాత ఈ రోజుకి ఐఏఎస్లు అవే తప్పుడు పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ తప్పుడు పనులు? ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్లో మొన్న 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఆయన సీఎంగా లేనప్పుడే తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని అడ్డగోళ్ళు పనులు చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కావాలి అని పోస్టింగ్లు వేయించుకుని వెళ్ళారు చాలామంది. వెళ్ళి వాళ్ళ బతుకులు ఏమైనాయో మనం చూసాం. వాళ్ళు మళ్ళీ జైలుకి వెళ్ళటం. ఇప్పుడు మొన్న ఐపీఎస్ ఆఫీసర్లు 3, సిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా టాటా, ఇంకొక అతను. ఏంటి వీళ్ళ పరిస్థితి? ఎందుకు చేసినట్లు? ఒక రాజకీయ నాయకుడి కోసం మీరు చేయడం ఏంటి? వాళ్ళతో పాటు మీరు ఇరుక్కోవటం దేనికి? ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు ఎన్నన్నా చెప్పండి, మీకు మీ పెన్ను పేపర్ మీద సంతకం పడినంత వరకు వాళ్ళు ఏమీ చేయలేరు. అంటే ఇప్పుడు మీరు పవర్ఫుల్, వాళ్ళు పవర్ఫుల్లో చెప్పండి. వాళ్ళ పవరు ఏ ఒడిదుడుకులు రాకపోతే, ఏ మోడీలు కల్పించుకోకపోతే 5 ఏళ్ళు, మధ్యలో వీళ్ళు ఎవరన్నా కల్పించుకుంటే ఎప్పుడు ఊడుద్దో తెలియదు ఆ పోస్టు. కానీ మీ పోస్ట్ ఏంటి? 34 సంవత్సరాలు ఆల్ ఇండియా సర్వీసు. దానికి ఎందుకు ద్రోహం చేసుకుంటున్నారు మీరు? ఇప్పటికీ జరుగుతుంది అది. ఈ రాష్ట్రం లేదు, ఆ రాష్ట్రం లేదు. ఇప్పుడు మొన్న ఇక్కడ హైదరాబాద్లో మొన్న ఎలక్షన్స్కి ముందు ఫార్ములా 1 రేస్ ఉంది. దానికి సంబంధించి మొత్తం తీస్తే వాంగ్మూలాలు చూస్తే సింపుల్గా ఉన్నది ఏంటంటే కర్త కర్మ క్రియ అంతా కేటీఆర్ఏ అని వచ్చింది. పేపర్ వాళ్ళు అలా రాశారు, అది కూడా వాస్తవం కావచ్చు. కానీ దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? చట్టం సంగతి తర్వాత, రేపు శిక్ష వేస్తుందా ఏదా అవన్నీ వదిలేయండి, అవన్నీ పిచ్చి మాటలు. కానీ నువ్వు సంతకం పెట్టకపోతే ఇది జరిగేదా? కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, అవును నేను సంతకం పెట్టనన్నాను, నన్ను ఏ శంకరగిరి మాన్యాలో పట్టిస్తారు, వాళ్ళకి సంతకం పెట్టేవాడిని పిలిపించుకుంటారు, వాడితో సంతకం పెట్టించుకుంటారు, పని అలాగ జరుగుద్ది కదా. ఈ మాత్రానికి నేను కాదనటం ఎందుకు? నేను ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వటం దేనికి? వచ్చే డబ్బులు పోగొట్టుకోవడం దేనికి? ఇంకొకటి ఎవడో వచ్చి ఆ డబ్బులు తినటం దేనికి అని ఆలోచిస్తారు వీళ్ళు. ఇలా ఆలోచించి వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఓకే, అంటే వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్లే ఇప్పుడు సిఎస్గా కాకుండా శ్రీలక్ష్మి గారు అంతే ఇబ్బంది పడుతున్నారంట. అంతే, అదే సింపుల్ రీజను. అంత లేకపోతే ఆవిడికి తెలివితేటలు లేక కాదు, ఆవిడకి అవగాహన లేక కాదు. అతి పిన్న వయసులో సివిల్స్లో టాపర్గా వచ్చారు. వయసు తక్కువ, ఆ ఏజ్కి సివిల్స్లో టాపర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికే ఆ రికార్డు బ్రేక్ కాల. శ్రీలక్ష్మి రికార్డు ఎంత తెలివితేటలు కావాలి. ఫస్ట్ అటెంప్ట్లో
అంటే ఫస్ట్ అటెంప్ట్లో చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఫస్ట్ రావాలిగా, ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ రావాలి. మళ్ళీ అదే టైంలో వయసు తక్కువ ఉండాలి. అది గొప్పతనం. ఆవిడ చేతులారా ఆవిడ జీవితం నాశనం చేసుకుంది. కానీ నా గట్టి నమ్మకం ఏంటంటే, నేనేదో మగాళ్ళని తిడుతున్నానని కాదు, కానీ లేడీ ఆఫీసర్స్ అంత ఈజీగా అర్ధరాత్రులు అపరాత్రులు మీటింగుల్లో కూర్చొని ఇలాంటి యదవ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఏ మాట కామాట. కానీ వీళ్ళ మొగుళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న చిన్న ఉద్యోగస్తుల్లో కూడా అవినీతి ఎలా జరుగుతుంది అంటే, డ్రైవర్ ద్వారానో భర్త ద్వారానో జరుగుతాయి. మాట్లాడుకునే మాటలు, ఇచ్చుకునే మూటలు అన్నీ డ్రైవర్లకి మొగుళ్ళకే ఇస్తారు. వాళ్ళు ఊరికే అక్కడ ఆఫీసులో కూర్చొని సంతకాలు పెడతారు. రేపు ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ నడిచింది అనుకోండి, ఎవరిని పట్టుకుంటారు? ఆమెనే పట్టుకుంటారు. అందుకని మహిళలు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలేమో ఓకే అనిపిస్తుంది శ్రీలక్ష్మి ఉదంతము, ఇంకొన్ని ఉదంతాలు చూసిన తర్వాత. ఓకే, ఏది ఏమైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి హయాంలో, కొద్దిగా కేటీఆర్ హయాంలో ఐఏఎస్లకి ఐపీఎస్లకి వీళ్ళు ఒక ఏమనాలి, భస్మాసుర హస్తాల్లాగా తయారయ్యారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.